భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులు శస్త్రచికిత్స చేయించుకునేవారు, రోగులు, గర్భిణీలు మరియు ఇతర రోగులకు రక్తం ఎంతో అవసరమవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేయడం ద్వారా సమాజానికి అమూల్యమైన సేవ చేసిన వారవుతారని తెలిపారు. అనంతరం రక్తం దానం చేసిన దాతలకు సర్టిఫికెట్లను అందజేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ అంబాల శ్రీనివాస్, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఐటీ మాస్టర్, సభ్యులు, యువకులు, రక్తదాతలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఎంజిఎం కానీ మన భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి పేదలకు ఉపయోగపడే విధంగా, పేద ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా రక్తదాన శిబిరము ప్రతి సంవత్సరం పెట్టడం జరుగుతుంది. 15,000 యూనిట్లను ఈ రోజు వరకు అతను ఈ యొక్క సంస్థ ద్వారా మరి వారి యొక్క సింగిల్ ఆర్గనైజేషన్తో ప్రభుత్వ హాస్పిటల్కు మరి ఈ రక్తదాన శిబిరం పెట్టడం వారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పేదలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క రక్తదాన శిబిరం ఉపయోగపడుతుంది. రక్తదాన శిబిరంలో వేరే సంస్థలకు ఇస్తే వారు 1,100కు, అదేవిధంగా 1,000 రూపాయలకు ఒక యూనిట్ మరి వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది మెయింటెనెన్స్ కొరకు. పేదవాడు ఆ 1,000 రూపాయలు 1,100 కూడా పెట్టుకోలేని స్థితి ఉన్నటువంటి పేదలకు ప్రభుత్వం ఎంజిఎం హాస్పిటల్, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ భూపాలపల్లి స్టోరేజ్ కూడా 200 యూనిట్స్కి స్టోరేజ్ ఉన్న 100 యూనిట్లకు ఈక్విప్మెంట్ రిపేర్ ఉండడం వల్ల 100 యూనిట్లకే స్టోరేజ్ ఉండడం, మిగతాది ఎంజిఎంకి ఇవ్వడం చాలా అభినందనీయమని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మన ప్రాంతంలో పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క రక్తం ఉపయోగపడుతుంది. దీన్ని అన్నీ కూడా ఈ 15,000 యూనిట్లను వారి పేర్లను ట్రీట్మెంట్ ఇచ్చేసి వాళ్ళని హాస్టల్లో చేర్పించే విధంగా కూడా చూడాలి. ఎందుకంటే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టినప్పుడు రక్తంలో మరి HIV పాజిటివ్ వచ్చేటువంటి వ్యక్తులు 100లో 1-2-3 ఉంటారు. ఎందుకంటే సహజం అది. అదేవిధంగా ఆ రక్తాన్ని ఏదైతే గ్రూప్ కూడా డివైడ్ అయ్యి గ్రూపు నిర్ధారణించుకొని రోగ నిర్ధారణ గ్రూపులలో టెస్టులలో రకరకాల బీమార్లు కూడా బయటపడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దానికి తగు జాగ్రత్తలు కూడా తీసుకునే విధంగా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ తగు సహకారం కూడా తీస్తూ దీన్ని కంటిన్యూషన్ చేయించే విధంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉండాలని, దానికి సంపూర్ణ సహకారం ప్రభుత్వంది మాది అన్ని రకాలుగా ఉండేది. రక్తదాన శిబిరానికి దోహదపడినటువంటి రక్తం ఇచ్చిన వారికి, దీన్ని ఆర్గనైజేషన్ చేసిన వారికి, ఇక్కడ అన్ని రకాలుగా మరి ప్రోత్సహించిన వారికి మనస్ఫూర్తిగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.